మీకు ఎవరైనా వచ్చి ₹1,00,00,000 ఇస్తాను, కానీ మీరు రేపొద్దున్నే లేవలేరు అంటే మీ లైఫ్ ఈ రోజుతో ఇక అయిపోతుందని చెప్తే కొంచెం ఫనీగా ఉండొచ్చేమో, కానీ ఆలోచించండి. ₹1,00,00,000 కానీ అవి ఈ రోజే ఖర్చు చేయాలి. రేపు మీరుండరు. ప్రపంచంలో ఏ ఒక్క తెలివి తక్కువ ఎదవైనా దీనికి సరే అని ఒప్పుకుంటాడా? మీరే చెప్పండి. దీని అర్థం ఏంటో తెలుసా? మీ రేపటి రోజు 100 కోట్ల కంటే ఎక్కువ విలువైనదనే కదా. టైటిల్ చూసారా? స్టాప్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఈ వీడియో ద్వారా నేను మీ లైఫ్ని సేవ్ చేయలేనేమో, కానీ మీ టైంని మాత్రం సేవ్ చేయగలను. ఎందుకో తెలుసా? లైఫ్ అనేది మన కంట్రోల్లో లేదు, కానీ మన టైం మన కంట్రోల్లోనే ఉంది. మీరు మీ లాకర్లో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది దేన్నో తెలుసా? మనం చావంటే చాలా భయపడతాం. ఎందుకంటే ఆ రోజుతో మనకున్న ఈ లైఫ్ అనేది ఆగిపోతుంది కాబట్టి. కానీ టైం వేస్ట్ చేయడానికి కొంచెం కూడా భయపడం. ఎందుకు? లైఫ్ అంటే ఇష్టం, కానీ టైం అంటే ఎందుకు ఇష్టం లేదు. ఈ లైఫ్ అనేది టైంతోనే గడవాలి కదా. టైంని ఆపేస్తే లైఫ్ ఆగిపోతుంది. టైంని ఫాస్ట్ చేస్తే లైఫ్ ఒక క్షణంలో అయిపోతుంది. టైం ఉందని కాబట్టి లైఫ్ నడుస్తుంది, అంతేకాని లైఫ్ ఉందని టైం ఏమీ నడవట్లేదు. 2026లో ఆల్రెడీ 1.5 మంత్ అయిపోయింది. మీరు ఇది ఫిబ్రవరిలో చూసినా, మార్చ్లో చూస్తున్నా, లేదా ఇంకా లేట్గా చూస్తున్నా సరే, ఇంకా 10 నెలలు మిగిలిన్నాయి. మనందరికీ లిమిటెడ్ టైం ఉన్నా కూడా ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఒక్కొక్కరి రిజల్ట్స్ ఒక్కోలా ఉంటాయి. ఎందుకంటే మనలో కొందరు ఎలాన్ మస్క్ లాగా వారంలో 100 నుండి 120 గంటలు గొడ్డులాగా కష్టపడి వాళ్ళ లక్ష్యంపై పనిచేస్తారు. ఇంకొందరేమో ఏమీ చేయకుండా వాళ్ళ లైఫ్లో ఏదో మ్యాజిక్ జరిగి అంతా మారిపోతుందేమో అని లక్ మీదే నమ్మకం పెట్టుకొని కూర్చుంటారు. కానీ మీకు తెలుసా, లక్ని నమ్ముకొని కూర్చున్న వాళ్ళే ఇంకా ఎక్కువ కష్టపడాలి. ప్రతిరోజు కష్టపడుతూ మన లక్ని టెస్ట్ చేయాలి. ఎందుకంటే రోజు హద్దులు దాటి కష్టపడితేనే కదా ఏ రోజు లక్కీ డే అవుతుందో ఎవరికి తెలుసు. ఊహించండి, అలా ఒక రోజు మీ లక్కీ డే వచ్చింది, కానీ మీరు హాలిడేలో ఉన్నారు. అంటే అదే రోజు మీరు కష్టపడకుండా టైం వేస్ట్ చేస్తున్నారు, లేదా మీరు ఓటమిని ఒప్పేసుకున్నారు. ఆ రోజు లక్ మీ మీద దయ చూపించి మీ స్టార్ని తిప్పే మూడ్లో ఉంది, కానీ మీరు రెస్ట్ మోడ్లో ఉన్నారు. మళ్ళీ దేవుడి మీద నింద వేసేసి అంటారు, ఏంటి దేవుడా నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చావు, ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు కదా అని. మ్యాజిక్ జరిగే రోజేమో మనం రెస్ట్ మోడ్లో ఉంటాం. అలా బయట తిరిగేసి వద్దామని మాల్కో లేదా పార్కో వెళ్ళాలంటే ఒక్కో అడుగు వేస్తేనే కదా అక్కడికి వెళ్తాం, అంతేకాని మన మనసులో అనుకున్నంత మాత్రాన అక్కడికి వెళ్ళిపోలేం కదా. అదే విధంగా కష్టపడితేనే కదా మన కలలో కన్న మ్యాజిక్ అవుతుంది. ఒకసారి ఆ స్థాయికి వెళ్ళాక ప్రతిదీ మ్యాజిక్ లాగే ఉంటుంది. మన అథర్వ వేదంలో కాలం, టైంని ఒక అన్స్టాపబుల్ హార్స్తో పోల్చారు. ఈ సమయం అనే గుర్రం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇది ఎవ్వరి కోసం ఆగదు. ప్రపంచంలో ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది, కానీ ఈ గుర్రానికి ఏ ప్రైజ్ లేదు. ఎంత డబ్బులు ఇచ్చినా ఈ గుర్రాన్ని ఒక్క సెకండ్ కూడా ఆపలేరు. దీనితో మీరు చేయగలిగింది రెండే పనులు. ఒకటి, ఈ గుర్రం మీద రాజులాగా కూర్చొని స్వారీ అయినా చేయాలి, లేదా అది మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోతారా అనేది మీ చాయిస్. ఏదైనా పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, ఆస్తి, సంపద, రెస్పెక్ట్, ఫేమ్ అన్నీ. కానీ టైం పోతే మాత్రం తిరిగి రాదు. లిమిటెడ్గా ఉన్న ప్రతి దానికి విలువ ఉంటుంది. అందుకే డైమండ్కి అంత విలువ. కానీ దాన్ని కూడా కొనవచ్చు, టైంని కొనలేరు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆస్తి, సంపద అంతా కలిపినా మీరు ఒక్క సెకండ్ని కూడా కొనలేరు. మరి అలాంటి విలువైన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఎవరైతే 30 నిమిషాల టైం వేస్ట్ని 30,000 లాస్ అయిపోయినట్టు పెద్ద నష్టమని ఫీల్ అవుతారో వాళ్ళకి తొందరలోనే అలాంటి టైం వస్తుంది. ఎక్కడైతే వాళ్ళ 30 నిమిషాలు 30,000 కంటే ఎక్కువ విలువ చేస్తుంది. డబ్బులు వెనక పరిగెడితే టైం ఎప్పుడు తోడుంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు, కానీ టైం వెనక పరిగెడితే మాత్రం డబ్బులు ఎప్పుడు మీ వెనకే ఉంటాయి. మనకి రోజుకి 86,400 సెకండ్స్ దొరుకుతాయి. ఊహించండి, రోజు ఇంత డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. ఆ డబ్బంతా ఈ రోజే ఖర్చు చేయాలి. ఎలా చేస్తారు? ₹1,00,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది, కానీ అది 30 సంవత్సరాల్లో సంపాదిస్తే చాలా చిన్నది. అదే ₹1,00,00,000 ఒక నెలలో వస్తే భలే ఉంటుంది కదా. ఆ ₹1,00,00,000 ముందు ₹1 అనేది చాలా చిన్నది, కానీ అది ప్రతి సెకండ్ వస్తే చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. మనం నిజానికి టైం కంటే ఎక్కువ విలువ డబ్బులకిస్తాం. ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసి ఉంటే, ఆ కాలం అనే గుర్రాన్ని ఆపలేకపోయి ఉంటే ఏం పర్లేదు, రండి ఈ వీడియోలో నేను మీకు ఆ గుర్రం మీద స్వారీ ఎలా చేయాలో నేర్పిస్తాను. మన లైఫ్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎలా యూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం తెలియకుండానే 2 పెద్ద తప్పులు చేస్తుంటాం. మొదటిది, మనల్ని మనం తక్కువ చేసుకోవడం. ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదని అనుకోవడం. రెండోది, అలా అనుకుంటూ మన దగ్గరున్న టైం అంతా వేస్ట్ చేయడం.
ఇవి కేవలం జోష్తో మాట్లాడే మోటివేషన్ మాటలు కావు. ఇది లాజికల్ మోటివేషన్. మనుషులు ఇప్పటి వరకు ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ఎలా కంప్లీట్ చేయాలో 100 కంటే ఎక్కువ హ్యాక్స్, మెథడ్స్ ఆల్రెడీ డిస్కవర్ చేశారు. కానీ వాటిలో హార్వర్డ్ కన్ఫర్మ్ చేసిన ఒక మెథడ్ ఉంది. అదే మోస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ పవర్ఫుల్. అదేంటో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. టైం వాల్యూ తెలిసిన మనిషి ఎప్పుడు ఇతరుల టైంని వేస్ట్ చేయడు. దండి మార్చ్ సమయంలో మహాత్మా గాంధీ గారు చాలా ఫాస్ట్గా నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు మధ్యలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఆయనను కలవడానికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, హలో మిస్టర్ గాంధీ, మై నేమ్ ఈజ్ వాకర్. గాంధీ గారు అన్నారు, మీరు వాకర్ అయితే నేను కూడా వాకర్నే అని తన యాత్రలో ముందుకు నడుస్తూ వెళ్ళిపోయారు. అది చూసిన ఒక వ్యక్తి గాంధీ గారి దగ్గరికి వచ్చి అడిగాడు, మీరు వాకర్ని ఎందుకు కలవలేదు? అతను ఒక రిపోర్టర్ అనుకుంటా. మీ పేరు అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయ్యేది. మీరు ఫేమస్ అయ్యేవారు కదా అన్నాడు. గాంధీ గారు అన్నారు, నాకు ఫేమస్ అవ్వడం కంటే నా టైం చాలా వాల్యుబుల్. అదేవిధంగా అబ్రహం లింకన్ లైఫ్ని చూస్తే ఆయన ఎర్లీ లైఫ్ మొత్తం చాలా పేదరికంలోనే గడిచిపోయింది. చాలా స్ట్రగుల్స్ మధ్య పెరిగాడు. ఆయన టైంని ఎంత బాగా వాడారంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను ఒకేసారి 3 పనులు చేసేవాడు. నాన్నకు హెల్ప్ చేయడం, ఫామ్ వర్క్తో పాటు చదువు కూడా కంటిన్యూ చేశారు. కానీ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే చాలా మంది చదువుతో పాటు ఒక సైడ్ హసిల్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు. టైం లేదంటారు, ప్రెషర్ ఎక్కువ ఉందంటారు. మీరు ఈ లైన్ 100 సార్లు చదివి ఉంటారు. పేదవాడిగా పుట్టడంలో తప్పు లేదు, కానీ పేదవాడిగానే చనిపోవడం చాలా పెద్ద తప్పు. ఇప్పటికీ చాలా మంది దీన్ని సీరియస్గా తీసుకోరు. మనందరికీ తెలుసు, దేవుడు అందరి బ్యాంక్ అకౌంట్లో డబ్బుల కంటే విలువైన దాన్ని వేసి పంపాడు. అదే టైం. బిలియనీర్స్ అందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేసి గొప్పవాళ్ళు కాలేదు. టైంని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు, డబ్బులని కాదు. అలాగే ప్రపంచమంతా వారెన్ బఫెట్ సరైన చోటు డబ్బులు ఇన్వెస్ట్ చేశాడని చూస్తుంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఎవరు నోటీస్ చేయలేదు. ఆయన ఇన్వెస్ట్ చేసింది మనీ కాదు, టైంని. డబ్బులు పెట్టే ముందు ఏళ్ల తరబడి ఆయన తన టైంని రీసెర్చ్లో పెట్టాడు, లెర్నింగ్లో పెట్టాడు. అందుకే ఆయన పెట్టిన ప్రతి రూపాయి మల్టిపుల్ అయింది. 6 ఏళ్ల వయసులోనే వారెన్ బఫెట్ గ్రాసరీ స్టోర్ నుండి 25 సెంట్లతో కోకోకోలా చ్యూయింగం కొని 5% ప్రాఫిట్ పైన డోర్ టు డోర్ అమ్మేవాడు. ఆయన వయసు పిల్లలందరూ ఆడుకుంటూ టైంపాస్ చేస్తుంటే వారెన్ బఫెట్ మాత్రం కాలం అనే గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల వయసులో షేర్ మార్కెట్లోకి వచ్చాడు. డబ్బులు లేవని సాకులు చెప్పలేదు, టైం వేస్ట్ చేయలేదు. న్యూస్ పేపర్ అమ్మడం స్టార్ట్ చేశాడు. నెలకి $75 సంపాదించి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి 16 ఏళ్ల వయసులో $3,000 సంపాదించాడు. కేవలం డబ్బులనే కాదు, ముందుగా ఆయన ఇన్వెస్ట్ చేసింది టైంని, తర్వాతే డబ్బులని. బిల్ గేట్స్ కూడా చాలాసార్లు వారెన్ బఫెట్ టైం మేనేజ్మెంట్ని ఓపెన్లీ అప్రిషియేట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నాకు గుర్తుంది, వారెన్ బఫెట్ నాకు తన క్యాలెండర్ని చూపించాడు. ఆయన ప్రతి మినిట్ని ప్లాన్ చేసి పెట్టాడు. టైంలో ఒక్క గ్యాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ముందుగానే షెడ్యూల్ చేసుకునేవాడు. ఆయన నమ్మకం ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా పని చేయాలంటే ఇదే ఒక సరైన దారి. టైం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఒక రోడ్డు మీద ఉన్న వాడిని రాజుని చేయగలదు. అలాగే ఒక రాజును కూడా క్షణాల్లోనే రోడ్డు మీదకి తీసుకురాగలదు. అందుకే టైంని చంపకండి, టైంని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఒకరోజు అదే టైం మిమ్మల్ని తిరిగి లైట్గా తీసుకుంటే ఆ పెయిన్ని తట్టుకోలేరు. కారణం జాగ్రత్తగా వినండి. ఏ రోగమైనా కారణం తెలియకుండా తగ్గదు. మీరు టైంని వేస్ట్ చేయడానికి 2 ముఖ్యమైన కారణాలు. మొదటిది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ లేదు, మూడ్ లేదు, మనసు బాలేదని సాకులు చెప్తారు. రెండవ కారణం ల్యాక్ ఆఫ్ పర్పస్. టైం ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు. తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఇప్పుడు మనసు బాలేదు. ఎవరైతే కేవలం ఫీల్ ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తారో, రోజు ప్లానింగ్ మారుస్తారో, తమ రోజును, తమ టైంని ఎప్పటికీ కంట్రోల్లోకి తీసుకోలేరు. కాలం అనే గుర్రం పరిగెడుతూనే ఉంటుంది. మీకు దానిపై కూర్చోవాలని మూడున్నా లేకపోయినా. రేపు చేయాల్సిన పని ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి అని ఒక పాత సామెత ఉంది. మనందరం ఎప్పుడో ఒకసారి దీన్ని వినే ఉంటాం. ఇప్పటి మోడర్న్ వర్షన్ ఏంటంటే ఈరోజు చేయాల్సిన పని రేపు చేయి, రేపు చేయాల్సిన పని ఎల్లుండి చేయి. అంత తొందర ఏముంది, మన దగ్గర ఇంకా లైఫ్ టైం ఉంది కదా. ఎవరైతే ఖాళీగా కూర్చునే అలవాటు చేసుకున్నారో లేదా ఫుల్ డే ఫోన్లో స్క్రోల్ చేస్తూ గడిపేస్తారో వాళ్ళు తెలియకుండానే లక్షల ఆపర్చునిటీస్ని మిస్ అవుతున్నారు. కాలం అనే గుర్రాల సైన్యం వాళ్ళ ముందు నుండి వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళకి తెలీదు. ఆ గుర్రాల సైన్యంలో ప్రతి గుర్రం మీద ఒక కష్టపడే మనిషి ఎక్కి ముందుకి దూసుకెళ్లిపోతున్నాడు. వాళ్ళు అవకాశాలను పట్టుకొని పరిగెడుతున్నారు. కానీ అదే గుంపులో ఒక గుర్రం మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే దాని మీద ఎక్కాల్సిన రాజుకి మూడు లేదు. కానీ కాలం అనే గుర్రం రాజుని వదిలేసి వెళ్ళిపోతుంది. టైం వేస్ట్ చేయడం ఒక అడిక్షన్ అయితే టైంని కంట్రోల్ చేయడం కూడా ఒక మంచి అడిక్షన్ అవుతుంది.
టైంని పట్టుకొని నడిచే వాళ్ళే హిస్టరీ క్రియేట్ చేస్తారు. టైంని వదిలేసిన వాళ్ళు హిస్టరీ చదువుతారు. మత్తు కావాలనిపిస్తే కష్టపడి పనిచేసే మత్తుని అలవాటు చేసుకోండి. రోగం వచ్చినా సక్సెస్ ది వస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ ఫ్రీగా వాడుతున్నారు కదా. అయితే ఒకవేళ వీటికి మీరు డబ్బులు కట్టాలంటే ఎన్ని డబ్బులు ఇచ్చి మీరు వాడతారు? ఈ యాప్స్ వాడటానికి మంత్కి 3,000 కట్టాలంటే అయినా చాలా మంది వాడతారు. 10,000 అంటే కొంచెం తగ్గిపోతుండొచ్చు, ఎవరో డబ్బున్న వాళ్ళు వాడతారు. అదే 20,000 లేదా 50,000 ఉంటే ఎవరు సోషల్ మీడియాని వాడరు. కానీ మీరు ఆల్రెడీ దీనికంటే ఎక్కువ పే చేస్తున్నారు. టైం అనేది ఒక కరెన్సీ. రోజుకు 6 అవర్స్ పనిచేసి ఎవరైనా 30,000 సంపాదిస్తే ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అతని 1 అవర్ విలువ అరౌండ్ 250 నుంచి 300 రూపీస్ అవుతుంది. అతను రోజు 5 అవర్స్ ఫోన్ చూస్తే డైలీ 1,200 అంటే నెలకి 35 నుంచి 36,000 పే చేస్తున్నాడు. లెక్కలు కేవలం డబ్బులదే కాదు, అటెన్షన్ మరియు టైంది కూడా. ఒక మనిషి రోజుకు 6 గంటలు పనిచేసి 30,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి. అతని వాల్యూ 30,000 అని ఎలా డిసైడ్ అయింది? ఎవరు డిసైడ్ చేశారు ఆ ప్రైస్? ఎంత వాల్యూకి పని చేయాలో అది డిసైడ్ చేసింది అతనే. ప్రతి మనిషి మంత్లీ ఇన్కమ్ లేదా తన గంట వాల్యూ డిసైడ్ అయ్యేది పని అయిపోయిన తరువాత తన మిగిలిన టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనే దాని మీద. ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి తన పనిలో బెటర్ అవ్వడానికి రోజు ఎక్స్ట్రాగా 3 గంటలు స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి. 6 నెలల తర్వాత అతని పని వాల్యూ సేమ్ ఉంటుందా? కానీ రోజు ఈ 3 గంటలు గంటకు 199. 3 గంటలంటే రోజుకు 597 రూపాయలు. నెలకి ఇంచుమించు 20,000. టైం అనేది ఒక కరెన్సీ. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్ చూడడం మంచిదే. నేను కూడా చూస్తాను. ఎంటర్టైన్మెంట్ కి టైం ఇవ్వడం ఓకే, కానీ అవసరానికి మించి టైం స్పెండ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు రోజుకు 5 గంటలు మూవీస్, రీల్స్, ఎంటర్టైన్మెంట్ లో స్పెండ్ చేస్తూ కూడా నెలకి 50 నుంచి 60,000 ఇన్కమ్ కంఫర్టబుల్లీ మేనేజ్ చేయగలిగితే దెన్ గో హెడ్. అది మీ చాయిస్. కానీ ఊహించండి, అదే టైంని వారెన్ బఫెట్ లాగా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ 1,500కి సెల్ చేస్తున్నాడు అనుకోండి. మనం ఏమంటాం? అరే, ఇదే ప్రోడక్ట్ అక్కడ 1,200కే దొరికిపోతుంది, నేను అక్కడి నుంచే తెచ్చుకుంటా, నాకు 300 సేవ్ అవుతుంది. దానికోసం 300 సేవ్ చేయడానికి 2 గంటలు ట్రావెల్ చేసి వెళ్ళి వచ్చేసరికి మీరు 500 రూపాయల వర్త్ టైంని వేస్ట్ చేశారనుకోండి. అది లాసే కదా. మీరు అనుకోవచ్చు, ఇది టూ మచ్, కొంచెం అలా తిరిగి టైంపాస్ కూడా చేయొద్దా అని. అవును, చేయొద్దు. మీరు అఫోర్డ్ చేయలేని స్టేజ్లో ఉంటే అంత టైం ఫన్లో స్పెండ్ చేయడం మంచిది కాదు. మీరు ఇప్పటి వరకు ఫైనాన్షియల్లీ ఫ్రీ కాలేదంటే మీరు టైంని వేస్ట్ చేయడం అఫోర్డ్ చేయలేరు. ఒక థాట్ ప్రొవోకింగ్ కోట్ ఉంది. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం యూత్ ని ఎంటర్టైన్మెంట్ లో మరియు ఎండ్లెస్ చీప్ ప్లెజర్స్ లో ముంచేయండి, అంతే. ఆ దేశపు ఫ్యూచర్ ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. కానీ సాడ్ రియాలిటీ ఏంటంటే ఈ రెండిటిలో మనం ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్తున్నాం. డాక్టర్ ఇస్రార్ అహ్మద్ అనేవారు, ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే ఆ సమాజంలో షేమ్లెస్నెస్ ని ఇంకా లష్ ని కామెంట్ చేసేయండి. ఆ సమాజం లోపల నుంచి కుళ్ళిపోతుంది. ఇంత ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ ఈ భూమి మీద ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇప్పుడున్నంత డిస్ట్రాక్షన్స్, ఇప్పుడున్నంత ఎంటర్టైన్మెంట్ రోమన్ ఎంపైర్ కాలంలో కూడా జనాన్ని మిస్గైడ్ చేయాలంటే, వాళ్ళ దృష్టిని రియల్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? సర్కస్ ఓపెన్ చేశారు. రోమన్ ఎంపైర్ లో ఒక కాన్సెప్ట్ ఉండేది, బ్రెడ్ అండ్ సర్కస్. ఏంటంటే జనాలకు తినడానికి తిండి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు గవర్నమెంట్ ఇష్యూస్ గానీ సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గానీ వాళ్ళు పట్టించుకోరు. ఈ రోజు అదే సర్కస్ ని మీడియా చూపిస్తుంది. పొల్యూషన్, ట్యాక్స్, జీడిపి లాంటి ఇష్యూస్ నుండి మీ ధ్యాస తప్పించడానికి ఈ రోజు అదే సర్కస్ సోషల్ మీడియా మరియు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ మోడర్న్ సర్కస్ అయిపోయాయి. నేను ఎంటర్టైన్మెంట్ కి అగేన్స్ట్ కాదు. మూవీస్ చూడండి, షోస్ చూడండి, రిలాక్స్ అవ్వండి. అది మీ కంట్రోల్లో ఉంటే ఓకే. కానీ అదే మీ వీక్నెస్ అయితే, దానివల్ల మీరు రియల్ వరల్డ్ నుంచి డైవర్ట్ అవుతున్నారంటే అప్పుడు అది వర్త్ కాదు. రియల్ వరల్డ్ నుంచి కొద్దిసేపు ఎస్కేప్ అవ్వడం ఎంటర్టైన్మెంట్ కోసం అది తప్పు కాదు. మైండ్కి బ్రేక్ కూడా అవసరమే. కానీ పూర్తి లైఫ్ అంతా అలా అన్కాన్షియస్గా చీప్ డోపమైన్ మత్తులోనే గడిపేస్తే అది ఒక బతికేనా? మీరే చెప్పండి. ఈ 150 మంది కోట్ల జనాల అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది? రోజుకి 1-2 గంటలు ఫన్ ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినా మన దగ్గర ఇంకా ఎంత టైం మిగులుతుందో తెలుసా? ఆ మిగిలిన టైంని కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి? చూడండి, ఇప్పటి వరకు 100 హ్యాక్స్ వచ్చాయి. 2 minutes రూల్, ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, 10,000 hours, 80/20 రూల్, ఇవన్నీ పనికొచ్చేవే. హార్వర్డ్ రీసెర్చ్ లో ప్రొడక్టివిటీ పెంచడానికి 100 కంటే ఎక్కువ హ్యాక్స్, టెక్నిక్స్ ని స్టడీ చేశారు. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి, టైం ని ఎలా కంట్రోల్ చేయాలి, అన్ని యాంగిల్స్ లో అనలైజ్ చేశారు. కాలం అనే గుర్రం మీద ఎక్కడానికి 100 మార్గాలను స్టడీ చేసిన తర్వాత వాటన్నిటిలో నుంచి ద బెస్ట్ టెక్నిక్ కనిపెట్టారు. అదే టైం బాక్సింగ్ టెక్నిక్.
ప్రపంచంలో ప్రతి సక్సెస్ఫుల్ మనిషి దీన్ని యూజ్ చేస్తారు. వారంలో 100 నుంచి 120 గంటలు పనిచేసి ఎన్నో మల్టిపుల్ కంపెనీస్ నడిపే ఎలాన్ మస్క్ కూడా ఈ ఫార్ములా వాడతారు. డానియల్ మార్కోవిట్స్ అంటారు, టు డూ లిస్ట్ తయారు చేయడం ఆపేయండి, పెద్ద లిస్ట్ రాయడం ఆపేయండి. ఎందుకంటే ఒక పెద్ద లిస్ట్ ని చూసినప్పుడు మీ చాయిసెస్ పెరిగిపోతాయి, మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, ముందుగా ఏది చేయాలో అర్థం కాదు. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే ఒక పని 3 నిమిషాల్లో పూర్తవుతుంది, మరొక పని 30 నిమిషాలు పడుతుంది అనుకోండి. మనలో చాలా మంది ఏం చేస్తారంటే ముందుగా ఆ 3 నిమిషాల పనిని ఫినిష్ చేసి 30 నిమిషాల పనిని లాస్ట్ లో చేస్తారు. కానీ నిజానికి ఆ 30 నిమిషాల పని హై ఎనర్జీ ఉన్నప్పుడు చేయాలి, మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు, ఫోకస్ పీక్స్ లో ఉన్నప్పుడు చేయాలి. అప్పుడే పెద్ద పనులు ఫినిష్ అవుతాయి. చిన్న పనులు లో ఎనర్జీలో కూడా చేసేయవచ్చు. ఈ టు డూ లిస్ట్ లో ఉన్న పనుల ప్రియారిటీ మీ డే ఎనర్జీకి మ్యాచ్ అవ్వదు. ఇందులో గోల్, కాంటెక్స్ట్, ఒక పర్పస్ ఫీల్ అవ్వదు. అంటే మీరు పని చేస్తున్నారే కానీ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ ఉండదు. అందుకే టైం బాక్సింగ్ ఈజ్ పవర్ఫుల్. ప్రతి పనిని లిస్ట్ లాగా రాయకండి. నాకు టైం దొరకట్లేదు అనడం ఆపి టైం ని పనితో ప్యాక్ చేయండి. నేను ముందుగా చెప్పినట్టు టైం వేస్ట్ అయ్యేది ఎందుకంటే టైం ఎక్కడ పెట్టాలో తెలియక, గోల్ డిసైడ్ చేయలేక, పర్పస్ డిసైడ్ చేయలేక. మీ గోల్ స్మార్ట్ గా ఉండాలి. ఎస్ అంటే స్పెసిఫిక్. ఎగ్జాంపుల్, ట్రిప్ కి వెళ్ళాలని ఒక గోల్ ఉంది కానీ స్పెసిఫిక్ గా ఎక్కడికి వెళ్ళాలి, గోవా లేదా కేరళనా అనేది స్పెసిఫిక్ గోల్. కేరళలో కూడా ఎక్కడికి, ఏ ప్లేస్ కి అనేది ఇంకా స్పెసిఫిక్ అవుతుంది. గోల్ ఎంత క్లియర్ గా స్పెసిఫిక్ గా ఉంటే టైం కూడా అంతే క్లియర్ గా అదే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. రెండవది మెజరబుల్. మీరు చేయాలనుకున్న పని అది ఎన్ని గంటల ప్రాసెస్, రోజు ఎన్ని గంటలు చేస్తారు, ఎన్ని రోజుల వరకు చేసే ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇమాజిన్ చేయండి, ఒక మూవీ లేదా సిరీస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. గత 2 గంటలుగా వెయిట్ చేస్తున్నారు కానీ ప్రోగ్రెస్ బార్ కనిపించడం లేదు. ఇంకెంత టైం పడుతుందో, ఏ స్టేజ్ లో ఉందో ఏమీ ఐడియా లేదు. అప్పుడు మీకు ఎంత ఇరిటేషన్ వస్తుంది. డౌన్లోడ్ కంప్లీట్ అవుతుందా లేదా అన్న డౌట్, పేషెన్స్ డ్రాప్ అవుతుంది, ఫోకస్ కూడా ఉండదు. ఎందుకంటే ప్రోగ్రెస్ కనిపించడం లేదు కాబట్టి. టైం మరియు ప్రోగ్రెస్ తెలిస్తే రిలీఫ్ ఉంటుంది. ఏ పనైనా ఎన్ని గంటలు పడుతుందని ముందే మెజర్ చేసుకుంటే అది ఆ టైంలోనే అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్, నేను ఈ పని 1 గంటలో ఫినిష్ చేస్తా అనుకుంటే మోస్ట్లీ మీరు దాన్ని 1 గంటలోనే ఫినిష్ చేసేస్తారు. అదే నాకు ఇది చేయాలని ఉంది అనుకుంటే అది ఎన్ని గంటల్లో కంప్లీట్ చేస్తారో, అసలు స్టార్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. తర్వాత అచీవబుల్ అంటే మీ గోల్ రియలిస్టిక్ గా ఉండాలి. ఆ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయడం పాసిబుల్ అయి ఉండాలి. నెలకి 1,00,000 ఎర్న్ చేస్తున్న వ్యక్తి అతను ఒకేసారిగా ఇప్పుడు నేను మోటివేటెడ్ గా ఫీల్ అవుతున్నాను, నెక్స్ట్ మంత్ ₹1,00,00,000 సంపాదిస్తా అంటే ఇక్కడ ప్రాబ్లం ₹1,00,00,000 ఎర్న్ చేయడంలో లేదు, ప్రాబ్లం టైం ఫ్రేమ్ లో ఉంది. మీరు పెట్టుకున్న గోల్ కి మీరు ఇచ్చుకున్న టైం రియలిస్టిక్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. ₹1,00,00,000 ఎర్న్ చేయడం ఇంపాసిబుల్ కాదు, కానీ 1 మంత్ లోనే ఎర్న్ చేస్తా అనుకోవడం అదే అన్రియలిస్టిక్. చమత్కారాలు జరుగుతాయి కానీ రోజు జరగవు. నెక్స్ట్, రిలవెంట్. ఇది చాలా ముఖ్యం. మీరు చేసే పని మీ వాల్యూకి, మీ ఇంట్రెస్ట్ కి రిలవెంట్ గా ఉండాలి. మీరు ఏ పని చేసినా అది మీ వాల్యూకి మ్యాచ్ అవ్వాలి, మీ ఇంట్రెస్ట్ కి కనెక్ట్ అవ్వాలి, మీకు జెన్యూన్లీ మ్యాటర్ అయ్యేదిగా ఉండాలి. మీకు నిజంగా ఇంపార్టెంట్ అనిపించే పని అయితే మీరు దాన్ని పోస్ట్ పోన్ చేయరు, దాన్ని డిలే లేదా ప్రోక్రాస్టినేట్ చేయరు. ఎవరు కావాలని టైం వేస్ట్ చేయరు, అది అయిపోతుంది. ఎందుకంటే ఆ పని మీకు రిలవెంట్ గా లేదు కాబట్టి. ఒక కుక్క కార్ని చూసి దాని వెనుకాల పరిగెడుతుంది. సడన్ గా కార్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది? అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, నేను దీని వెనకాల ఎందుకు పరిగెడుతున్నా అని. అంటే దానికి కార్ ఎందుకు కావాలో క్లారిటీ లేదు, జస్ట్ మూమెంట్ చూసి పరిగెడుతుంది. మనలో చాలా మంది గోల్స్ కూడా అలాగే ఉంటాయి. క్లారిటీ లేకుండా జస్ట్ క్రౌడ్ ని చూసి పరిగెడుతుంటాం. ఒక రోజు మోటివేషన్ తో గోల్ ఫిక్స్ చేస్తాం, 10 రోజులు దాని మీద పని కూడా చేస్తాం. తర్వాత సడన్ గా ఇది నా ఇంట్రెస్ట్ కాదని ఫీల్ అయి వదిలేస్తాం. కానీ ఆ 10 రోజులు దానికి ఇచ్చిన టైం అదంతా వేస్టే కదా. చివరిది టైం బౌండ్. ప్రతి దానికి స్టార్టింగ్ మరియు ఫినిషింగ్ డేట్ తెలిసుండాలి. ఏ పనికి ఎన్ని గంటలు కావాలో అంతే ఇవ్వండి. దీనివల్ల మీరు మీ క్యాలెండర్ ని రూల్ చేస్తారు. ఇక్కడే టైం బాక్సింగ్ టెక్నిక్ పనిచేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ పని ఎప్పుడు చేయాలో ముందుగానే క్యాలెండర్ లో బ్లాక్ చేసుకోవడం అనేది టైం బాక్సింగ్. ఇంట్లో ఉన్న క్యాలెండర్నే రూల్ చేయలేని వాడు బయట ప్రపంచాన్ని ఏం రూల్ చేస్తాడు? ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా టైం వాల్యూ రియలైజ్ అయితే, మీలో కొంచెమైనా డిసిప్లిన్ స్టార్ట్ అయితే అదే బిగ్గెస్ట్ విన్. ఇక నుంచి టైం వేస్ట్ చేయకుండా కాలం అనే గుర్రాన్ని ఖాళీగా వెళ్ళనివ్వకండి. రాబోయే ప్రతిరోజు, ప్రతి గంట పూర్తిగా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. మార్పు ఒక్కసారిగా 100% రావాల్సిన అవసరం లేదు. 1% అవేర్నెస్ వచ్చినా చాలు. ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చే వీడియోలో కలుద్దాం. వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.